మనకి ఈరోజు డేట్ ఎంత భయ్యా? జూన్ 29 కదా. మరి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ డేట్ని మర్చిపోరనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే దాని గురించి చెప్తున్నాను నేను. మనకి సెకండ్ టైం T20 వరల్డ్ కప్ దక్కింది ఇదే రోజు అనమాట. అప్పుడు ఏం జరిగింది, సౌత్ ఆఫ్రికా మీద మన వాళ్ళు 7 రన్స్ తేడాతో గెలిచి మరి T20 వరల్డ్ కప్ని సెకండ్ టైం అయితే మనం దక్కించుకున్నాం. అయితే మరి ఇక్కడ ఒక స్టేజ్లో చూసుకుంటే మనకి 30 బాల్స్కి 30 రన్స్ కొట్టారు. మరి అప్పుడు చూసుకుంటే మొమెంటం మొత్తం కూడా ఇండియా కల్లే షిఫ్ట్ అయింది. మరి దీని అంతటికి మెయిన్ కారణం ఏమై ఉంటుంది అంటారు? దాని గురించే రీసెంట్గా రోహిత్ శర్మ చెప్పాడు. రోహిత్ శర్మ ఏమన్నాడు తెలుసా, మాకు 30 బాల్స్లో 30 రన్స్ కొట్టాలన్నప్పుడు రిషబ్ పంత్ తనకి మోకాలు గాయం అయిందని చెప్పేసి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దానివల్ల మాకేం జరిగింది, అప్పటి వరకు ఒక రిథంలో ఉన్న క్లాసన్ అలాగే మిల్లర్ వీళ్ళిద్దరు కూడా ఒక మొమెంటంను కోల్పోయారు. ఆ మొమెంటం ఎప్పుడైతే కోల్పోయారు ఆ రిథంని, అది మాకు బాగా హెల్ప్ఫుల్గా మారిపోయింది. అప్పటితో దాని తర్వాత నుంచి మ్యాచ్ కొంచెం స్లో డౌన్ అయింది. దాని తర్వాత వెంటనే మాకు క్లాసన్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత చూసుకుంటే చివరి ఓవర్లో మిల్లర్ అవుట్ అయ్యాడు. మరి ఇది ఏదైతే రిషబ్ పంత్ ఈ నాటకం ఆడాడో అది మ్యాచ్ మాకు బాగా ఉపయోగపడిందని చెప్పేసి రోహిత్ శర్మ కూడా మాట్లాడాడు. అయితే మరి ఇది అప్పుడు పంత్ నిజంగా కావాలని చేశాడా లేదంటే అతనికి నిజంగానే మరి మోకాలు గాయమైందా అంటే దీని గురించి రోహిత్ శర్మ ఒకటే చెప్పాడు. అతను కొంచెం మైండ్ వాడి మ్యాచ్ను స్లో డౌన్ చేయాలి అనే ఉద్దేశంతోనే మరి ఆ బ్రేక్ అయితే తీసుకున్నాడు అని చెప్పేసి రిషబ్ పంత్ అయితే మాట్లాడాడు అనమాట. మనకి రోహిత్ శర్మ చెప్పాడు అనమాట దాని గురించి. మరి రిషబ్ పంత్ చేసిన ఈ మైండ్ గేమ్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. మరి తెలియాలంటే కింద కామెంట్ చేయాలి కదా. కింద కామెంట్ చేయండి.